ఆస్ట్రేలియాతో సమరం ముగిసింది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీనే కాదు, WTC ఫైనల్ కూడా చేజారింది. ఇదంతా గతం. ఓటమి గురించి ఆలోచిస్తే గెలుపు కోసం ప్రయత్నించలేం కదా. సో ఇప్పుడు మన టీమిండియా టార్గెట్ నెక్స్ట్ వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం BCCI అఫీషియల్ గా టీమిండియాని ప్రకటించడం జరిగింది. అందరూ అనుకున్నట్టే టీంలో పెద్దగా మార్పులు అయితే ఏమీ లేవు. అయితే టీం విషయానికి వస్తే టీంలో సీనియర్స్ కి అవకాశం వచ్చింది, కొత్త ప్లేయర్స్ కి అవకాశం వచ్చింది. కానీ చాలా ఆశ్చర్యకరంగా ఇటువంటి పెద్ద టోర్నీకి శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్ గా పెట్టడం జరిగింది. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే T20 అంటే చెలరేగి ఆడే చిచ్చర పిడుగు సూర్యకుమార్ యాదవ్ ని కూడా టీంలోకి తీసుకోలేదు. ముందుగా టీమిండియా స్క్వాడ్ విషయానికి వస్తే సో అందరూ అనుకున్నట్టే కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండబోతున్నాడు. వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ని తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, IPL లో KKR కి ట్రోఫీని అందించిన శ్రేయస్ అయ్యర్, ది యంగ్ మ్యాన్ యశస్వి జైస్వాల్ ని బ్యాటర్స్ గా తీసుకోవడం జరిగింది. వికెట్ కీపర్స్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్ సీనియర్ ప్లేయర్స్ KL రాహుల్, రిషబ్ పంత్ కి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ తుది జట్టులో మాత్రం ఒక్కరికి ఆడే అవకాశం దక్కుతుంది. ఇక ఆల్రౌండర్ విషయానికి వస్తే మోస్ట్ సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండడం జరిగింది. కానీ విచిత్రంగా నలుగురు ఆల్రౌండర్స్లో ముగ్గురు స్పిన్నర్స్ ఉండటమే ఆశ్చర్యకరం. బౌలర్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ ఆస్ట్రేలియాతో టెస్ట్లో దుమ్ము రేపిన జస్ప్రీత్ బుమ్రా, గాయం నుంచి కోలుకుని కంబ్యాక్ ఇవ్వబోతున్న మహమ్మద్ షమి అండ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అండ్ ఫైనల్లీ ది యంగ్ బ్లడ్ హర్షదీప్ సింగ్. ఇదండి మన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మందితో కూడినటువంటి టీమిండియా స్క్వాడ్. మరి ఓవరాల్ గా టీం ఎలా ఉంది అని మాట్లాడుకుంటే మోస్ట్లీ టీంలో సీనియర్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. ఎక్సెప్ట్ యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ అండ్ హర్షదీప్ సింగ్ మాత్రమే యంగ్ ప్లేయర్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం థింక్ చేశారంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన నితీష్ కుమార్ రెడ్డికి టీంలో అవకాశం వస్తుందని అనుకున్నారు. బట్ అలా జరగలేదు. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ద మోస్ట్ సీనియర్ ఫేసర్ అయిన మహమ్మద్ సిరాజ్ ని కూడా టీంలోకి తీసుకోలేదు. సిరాజ్ స్థానంలో మహమ్మద్ షమి ప్లేస్ అవ్వడం జరిగింది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సీనియర్ ప్లేయర్స్ అయిన హార్దిక్ పాండ్యా, KL రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రాని కాదని శుభ్మన్ గిల్ కి వైస్ కెప్టెన్ ఇవ్వడం జరిగింది. మేబీ ఈ యంగ్ కి మేజర్ టోర్నమెంట్ లో కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ కోసం అనుకుంటా. ఆల్రౌండర్స్ విషయానికి వస్తే పెద్దగా మార్పులు అయితే ఏమీ లేవు, ఒక్క నితీష్ కుమార్ రెడ్డి విషయం తప్ప. ఇది చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ఫిట్ గా ఉన్నాడా, అతడు గాయంతో బాధపడుతున్నాడు కదా అంటున్నారు. అండ్ డాక్టర్స్ కూడా జస్ప్రీత్ బుమ్రాకి 5 వారాల రెస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ గాయం వల్ల తో వన్డే సిరీస్ కి తనను సెలెక్ట్ చేసినప్పటికీ అతను ఆడటం అనుమానమే. ఆ స్పిన్నర్స్ విషయానికి వస్తే ది మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి టీమిండియాలో చోటు దక్కలేదు. అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ రావడం జరిగింది. సో ఇదండి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మన టీమిండియా. సో ఈ టీం పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.